వందనాలు. అలాగే యూత్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సరే, నాకు ఇచ్చిన టైంలో నేను క్లోజ్ చేసేస్తున్నాను వాక్యం. దయచేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఈరోజు నూతనంగా జతపరచబడబోతున్న వధువరులకు క్రీస్తు నామంలో శుభాలు వారికి తెలియజేస్తున్నాను. వారిని ప్రభు దీవించి ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. వివాహం అనేది అది చాలా ఘనమైనది. మన పత్రికలో కూడా మనం రాస్తా ఉన్నాం, వివాహం ఘనమైనది, పవిత్రమైనది, ఇది దేవుని వలన కలిగిన కార్యమని. వివాహము ఎప్పుడు ఘనమైనది? ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. వివాహం ఘనమైనది ఎప్పుడు? వివాహ విషయంలో నేటి దినాల్లో ప్రజలు చాలా అశ్రద్ధ చేస్తూ వివాహంలో రకరకాలైనటువంటి కల్పితాలు, ఆచారాలు బయలుదేరాయి. నేటి దిన క్రైస్తవుల్లో కూడా బయలుదేరాయి. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే మాటలు, అలాగే ఇక్కడ కూర్చున్న మరి మహేష్ బాబు, ఏసమ్మ, వీళ్ళందరితో కూడా మీరు కూడా వాక్యం వినాలి. అంటే మాకు పెళ్ళి అయిపోయింది, మాకేం అవసరం లేదనుకోకండి, మీరు కూడా వాక్యం వినాలి. ప్రభునందు ప్రియులారా, వివాహ విషయంలో పెళ్లి కూతురు తరపున కానీ పెళ్లి కుమారుడి తరపున కానీ బంధువులను ఒక్కరిని కూడా మరిచిపోకుండా పిలుస్తారా? పిలిచారా? ఎవరు మాట్లాడారు? మాటలు రావా? ఎంతమందికి వచ్చిన మాటలు చెప్పండి. చెవులు ఉన్నాయి మీ అందరికి? చెవులు ఉన్నాయా? ఉన్నాయో చెవులు పెట్టారు. అబ్బో, కొత్త పిల్లలు మీరు మంచిగా, కొత్త పిల్లలు అందరూ లేరనుకుంటా, అన్ని గ్రామాలు కలిసి అనుకుంటున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. అందరినీ పిలుస్తాము, అందరినీ ఆహ్వానిస్తాం. కానీ ఈ రోజుల్లో చర్చికి వెళుతున్నామని చెప్పి బాప్తిస్మం పొంది చక్కగా దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న ప్రజలు ఏం చేయలేదంటే, మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నా కుమారుని వివాహానికి రా, నా కుమార్తె వివాహానికి రా అని ఎవరు ప్రార్థన చేయట్లేదు. బైబిల్ గ్రంథములో కొత్త నిబంధనలు చూస్తే కానా అనబడి ఒక ఊర్లో వివాహం జరుగుతుంది. అక్కడ తల్లి అయిన మరియా, అలాగే యేసు ప్రభు వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఏం చేయబడతారంటే పిలువబడతారు. ఆ వివాహానికి పిలువబడతారు. వివాహం ఎప్పుడు ఘనమైనది అనంటే, ఈ సమయంలో మీతో చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా మీరు పక్కన చూడాలండి. ఇలా చూడాలి, ఆమె నవ్వుతుంది చూడమ్మా, కాసేపు మాట్లాడుతుంది, కొడుకు తర్వాత ఆడుతున్నారు, ఈ లోకంలో లేదు. చూడండి, పక్కన చూడాలి. వివాహం ఎప్పుడు ఘనమైనదంటే, వివాహంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరపున బంధువులు, పెళ్లి కూతురు తరపున బంధువులు ఉంటే అది ఘనమైనది కాదు. ఘనమైనది ఎప్పుడు అంటే, ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వివాహాన్ని దీవించేటువంటి ప్రభువు మన మధ్యలో ఉండాలి. ప్రభు ఏ యొక్క వివాహము అయితే ఉంటాడో ఆ వివాహము చాలా ఘనమైనదిగా ఉంటుంది. మనము యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ వచనాల్లో యేసు ప్రభు వారు ఆ వివాహానికి పిలువబడిన తర్వాత అక్కడ ద్రాక్షరసం తక్కువ వస్తుంది. బాగా వినండి, ఎవరు పక్కన చూడకండి, మాట్లాడండి. గమనించే మాట ఏంటంటే, అక్కడ ద్రాక్షరసం అయిపోతే
మరియమ్మ గారు వచ్చారు, ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మ నాతో మీకు ఏం పని, నా సమయం ఇంకా బాలేదు అని అంటారు. తర్వాత పరిచారకులను చూసి తల్లి అయిన మరియ ఏమంటారంటే, ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్తారు. అయితే తర్వాత యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, మీరు రాతి బాణలను మీరేం చేయాలంటే ఆ రాతి బాణల్లో నీళ్లు నింపండి అని అంటారు. దేన్ని నింపాలి? రాతి బాణల్లోకి నీళ్లు నింపండి. నింపిన తర్వాత వారు తీసుకెళ్ళి ఆ నీళ్లు తీసుకుని వెళ్ళిపోయారు, ముంచి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ యేసు ప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు. ఇది మొదటి సూచన క్రియ. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రారంభంలో ఆయన అద్భుతాలు చేసింది, నీటిని ద్రాక్షరసంగా మార్చింది. కొత్త నిబంధనలు మనం చూస్తే అక్కడే మొదటి సూచన క్రియ ప్రభు చేస్తారు. ఇందులో కొన్ని విషయాలు మీరు గమనించాలి. ఇక్కడ వివాహం జరుగుతుంది. వివాహంలో యేసు ప్రభు వారు ద్రాక్షరసం అయిపోయింది, రాతి బాణాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో కూడా ఇక్కడ 2 రాతి బాణాలు ఉన్నాయి. ఎవరు రాతి బాణాలు? పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె. ఇవి 2 రాతి బాణాలు. ఈ 2 రాతి బాణాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ రాతి బాణంలోకి ఏం చేయాలంటే నీళ్లు నింపాలి. నీళ్ళంటే వాక్యాన్ని నింపాలి. ఏం నింపాలి? వాక్యం.